ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలో 2 ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఏసీపీ తిలక్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీపీ తిలక్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2,50,000 ఖరీదు చేసే 10 కేజీల గంజాయిని పట్టుకుని 8 సెల్ ఫోన్లు, 2 బైకులను, 1 కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన 13 మంది కంచికచర్ల కోదాడకు చెందిన వారిగా గుర్తించామన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న పొట్లాలుగా ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతుండగా మెరుపుదాడులు నిర్వహించి పట్టుకున్నట్లుగా ఏసీపీ తిలక్ పేర్కొన్నారు. లాస్ట్ వీక్ కూడా జంగైపేటలో కూడా చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర 3 కార్లు 300 కేజీలు పట్టుకున్నాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము. ఇంకా దీనికి లింక్ ఉన్న వాళ్ళని మహారాష్ట్ర, విశాఖ జిల్లా, ఒరిస్సా, హైదరాబాదు వీటిలో కూడా టీంలు పంపించి గాలింపు చర్యలు చేపట్టాము. కంటిన్యూస్గా ఈ గంజా మీద నందిగామ సబ్ డివిజన్ పోలీసు నిఘా ఉంది. కాబట్టి ప్రజలకి మీ ద్వారా నేను తెలియజేసేది, మత్తు పదార్థాలకి బానిస కాకండి, వారి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకండి అనే విషయము ప్రధానంతో మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కంచికచర్లలో ఆల్టుగెదర్ 5 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ యంగ్స్టర్స్. డిగ్రీ కాలేజీలు 2, 3 ఇంజనీరింగ్ కాలేజెస్ చెప్పడానికి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. ఆ కాలేజీ యాజమాన్యాలు కూడా మేము మొత్తం మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి ప్రజలకి ఆ స్టూడెంట్స్కి ఈ వాసన తగలకుండా, ఈ కల్చరు వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా అరికట్టే మార్గాలు మేము ఎన్ని ఉన్నాయో అన్నీ మేము పాటిస్తాము.